హాయ్ అండి, హలో నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి వ్లాగ్ షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు అయితే మనం ఏలూరులో ఉన్న విజయ మెస్ అండి. మనకి విజయ మెస్ వెజ్ నాన్ వెజ్ హోటల్ అయితే వచ్చామండి. గత 31 సంవత్సరాల నుంచి వీళ్ళైతే ఇక్కడ మనకి హోటల్ అయితే రన్ చేస్తున్నారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుందని చెప్పి మనకి చాలా మంది చెప్పారండి. మా ఇక్కడ కూడా ఒక వీడియో చేయమని చెప్పి నా సబ్స్క్రైబర్స్ అయితే చెప్పారు. అందుకే చెప్పేసి ఈ రోజు నేను ఏలూరు అయితే వచ్చాను. మన విజయ మెస్ అయితే వచ్చానండి. ఒకసారి చూద్దామండి ఇక్కడ ఎలా ఉంటుంది ఫుడ్. వీళ్ళ దగ్గర ఏం వెయిట్ తిరుగుతుంది అంటే మన వీడియోలు తెలుసుకుందాం. మనం ముందే లోపలికి అయితే వెళ్దామండి. ప్రస్తుతానికి అయితే మనం మెస్ లోకి అయితే వెళ్దామండి. మనకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మార్నింగ్ 10 కి అయితే మనకి ఫుడ్ స్టార్ట్ అయిపోతుంది. 10 to నైట్ మనకి 11 వరకు కంటిన్యూ ఉంటుందండి. మధ్యలో బ్రేక్ అనేది ఏమి ఉండదు. అసలు లోపల మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం అయితే చూద్దామండి. అసలు లోపల మనకి వీళ్ళ అంబియన్స్ ఎలా ఉంది, ఇలా ఫుడ్ ఎలా ఉంది, మనం కొన్ని రివ్యూస్ అయితే తీసుకున్నాము. ముందు మనం లోపలికి అయితే ఎంటర్ అవుదామండి. ఎంటర్ అయ్యి చూద్దాం అసలు మనకి ఎలా ఉంటుంది లోపల మనకి అంబియన్స్ కానీ ఫుడ్ కానీ. మనం కొంతమంది కస్టమర్స్ అడుగుదామండి వీళ్ళు ఫుడ్ ఎలా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఏం డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయో చూద్దాం. మనకి ఇలా ఎంటర్ అవగానే ఇలా మనకి రైట్ సైడ్ అయితే కౌంటర్ ఉంటుందని టోకెన్ తీసుకుని వెళ్ళాలా, లేదంటే లోపల మనకి సిస్టమ్ కూడా ఉంది. ఫ్యామిలీ సెపరేట్ పెట్టారు, ఏసీ సెక్షన్ ఉంది, నార్మల్ సెక్షన్ ఉంది. మనకి వచ్చేప్పుడు ఇక్కడ అంబియన్స్ అయితే చాలా కూల్ గా ఉంటాయండి. మనకి కొద్దిగా ఓల్డ్ గా అనిపించినా కానీ క్లాసీ లుక్ అయితే మనకైతే వీళ్ళు అంబియన్స్ ఇచ్చారండి. మనకి ఏసీ వచ్చేటప్పటికి 2 వైపులు ఉన్నది, ఎదుర ఒకటి ఉంది. మనకి వచ్చేప్పటికి ఇక్కడ లోపల ఇంకో సెక్షన్ కూడా మనకి ఏసీ ఉందండి. మనం ఇక్కడ చూద్దాం అసలు ఏ ఫుడ్ అవైలబుల్ గా ఉంటుంది, ఏమేమి రకాలు ఉంటాయి, కస్టమర్ రివ్యూస్ చూద్దాం ఎలా ఉంటాయి ఏంటి అడుగుదాం మనం. ప్రస్తుతానికి అయితే మనం లోపల ఏసీ సెక్షన్ లోకి అయితే వెళ్దామండి. ఎలా ఉంటుంది ఏసీ సెక్షన్ లో సిట్టింగ్ ఎలా ఉంటుంది చూద్దామండి. మనం వచ్చేప్పటికి మనం ఒకసారి ఇక్కడ కిచెన్ లో కూడా వెళ్దామండి. మనకి కిచెన్ గురించి ఏం ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది మనకి ఇక్కడ మన ప్రసాద్ గారు చెప్తా అన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఒకసారి అసలు మనం మీ కిచెన్ లో ఐటమ్ ఏముంటాయి ఏంటి ఒకసారి మాకు చూపించండి సార్. ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి ఏంటి అసలు. అలాగే సార్. ప్రసాద్ గారు అయితే మనకి ప్రస్తుతానికి సారీ శ్రీనివాస్ గారు అయితే మనకి ప్రస్తుతానికి కిచెన్ లోకి తీసుకెళ్తున్నారండి. ఒకసారి చూద్దాం మనం. అలా ఇలా వీళ్ళ దగ్గర ఏంటి ఇంత జనం రావడానికి, ఇంత పబ్లిసిటీ ఏంటి, ఫుడ్ ఇంత బాగుంటానికి కారణం ఏంటి, అసలు ఏంటి అనేది మనం కిచెన్ లోకి వెళ్దాం. కిచెన్ లో అయితే తీసుకొచ్చారు మనకి, చూద్దామండి ఒకసారి. అలాగే మనకి అసలు ఏంటి సార్ మన దగ్గర స్పెషల్ ఏంటండి అంటే ఏలూరు యాక్చువల్ గా నాన్ వెజ్ లో మనదే ఫస్ట్ అండి. ఓకే, అన్ని వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి. ఓకే. ఇటు చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బోన్లెస్ ఫిష్ కర్రీ, కౌజుపెట్టి కర్రీ, పట్టుగప్ప చేప, తేలావతి చేప, ఓకే, మటన్ కర్రీ, నాటుకోడి, కౌజుపిట్ట, ప్రాన్స్, అవన్నీ మనకి అన్ని ప్రతి రోజు అవైలబుల్. అన్ని వెజ్ నాన్ వెజ్ చాలా ఫేమస్ అన్నారు. అవును, ఏలూరు టాప్ అండి. నాకు ఐటమ్స్ చూపించండి. చూపిస్తాం. ఓకే సార్, ఇది ఏంటి సార్ మనకి? ఇది చికెన్ కర్రీ, ఇది ఆంధ్ర చికెన్ కర్రీ. అదే ఆంధ్ర స్టైల్. ఆంధ్ర స్టైల్. ఇది వచ్చేయండి సార్ ఇక్కడ మనకి. ఇది బోన్లెస్ ఫిష్ అండి. బోన్లెస్ ఫిష్ అంటే ఏంటంటే ఏం వాడతారు దీనికి? మనకి కొరమేన్ వాడతారు. బోన్లెస్ ఇది నాటుకోడి. ఓకే, అది మటన్ కర్రీ. అది మటన్ కర్రీ అండి. ఇది ఫ్రాన్స్ కర్రీ. ఇది బోన్లెస్ చికెన్. బోన్లెస్ చికెన్. ఇది చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. అమోతేయం ఫేమస్. ఇది ఏంటంటే శీలావతి పుల్స్ ఫిష్. శీలావతి ఫిష్. అదే బిర్యానీ కూడా చాలా ఫేమస్. ఏం బిర్యానీస్ ఉంటాయండి ఏంటంటే? మన దగ్గర వెజ్ బిర్యానీ ఉంటది, చికెన్ బిర్యానీ ఉంటది, మటన్ బిర్యానీ ఉంటది, ప్రాన్స్ బిర్యానీ ఉంటది, మిక్స్డ్ బిర్యానీ ఉంటది, మిక్స్డ్ కూడా ఉంటుంది. మిక్స్డ్ బిర్యానీ, మటన్, చికెన్, ఆల్ నాన్ వెజ్ ఐటమ్స్ బిర్యానీ, కౌజు పెట్ట బిర్యానీ, ఫిష్ బిర్యానీ. ఇది ఓన్లీ వెజ్ బిర్యానీ. ఇది వెజ్ అండి. వెజ్ అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ వద్దన్న వాళ్ళకి. ఇది చికెన్ దమ్ బిర్యానీ. ఓకే సార్, ఇప్పుడు మనకి మాస్టర్ గారు తయారు చేసి పెట్టారు ఏంటంటే ఇది కౌజుపిట్ట ఫ్రై అండి. కౌజుపిట్ట ఫ్రై ఎలా ఉంటుంది మామూలుగా? చాలా టేస్టీగా ఉంటుంది. ప్రైస్ ఎలా ఉంటుంది కౌజుపిట్ట? మనకి 250 అండి. అంటే మనకి కౌజుపిట్ట అన్ని చోట్ల అవైలబుల్ గా ఉండదు. అవునవును. ఇది 1 ప్లేట్ వచ్చి 250 అండి. అది 3 members దాకా వస్తుందండి. ఒక ప్లేట్ ఎన్ని బర్డ్స్ వస్తాయండి దీంట్లో? 2 birds వస్తాయండి. 2 birds. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. ఇది మనకి వచ్చేసరికి ఏసీ సెక్షన్ అండి. 2 ఏసీ సెక్షన్ ఉన్నాయి. 2 కూడా మనకి ఫ్యామిలీస్ వచ్చి కూర్చోడానికి కూడా నీట్ గా లోపల మనకి చక్కగా పూరి అంబియన్స్, సిటీ కూడా చాలా క్లాసీ సిట్టింగ్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారండి. సార్ చూద్దాం మన లోపల.
ఇక్కడ కస్టమర్ రివ్యూస్ కూడా ఒకసారి అడుగుదాం ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఓకే అండి, ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారు, అసలు అడుగుదాం అండి ఇక్కడ ఏంటి వీళ్ళు రెగ్యులర్ గా వస్తారు ఇక్కడ కూడా, లేకపోతే ఎక్కడి నుంచి అయినా వచ్చారు అడుగుదాం. భయ నమస్తే భయ. నమస్తే. అంటే మీరు ఇక్కడ ఎల్లూరే భయ లోకలేనా మీరు? కాదు, మాది విజయనగరం. విజయనగరం. యాక్చువల్ మేము విజయనగరం నుండి విజయవాడ వెళ్తున్నాం. ఓకే. వెళ్తున్న దారిలో ఇక్కడ ఫుడ్ ఎక్కడ బాగుంటుందో తినడానికి అంటే విజయ మెస్ అని చెప్పారు. ఓకే ఓకే. మేము కార్ లో వచ్చి కార్ పార్క్ చేసి ఇక్కడ తినడానికి అందరూ వచ్చాం. మటన్ కర్రీ ఆర్డర్ ఇస్తాం, సూపర్ గా ఉంది. చికెన్ కర్రీ సూపర్ గా ఉంది. బిర్యానీ బాగుంది. రసం విత్ మటన్ కర్రీ అద్భుతంగా ఉంది. మొత్తం ఫుడ్స్ మొత్తం బాగున్నాయి. ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇవ్వగలుగుతారు? 5 అవుట్ ఆఫ్ 5 ఇస్తారు. అంటే మీకు ఫుడ్ అంతా బాగుంది. అంటే ఇంకా ఇవేనా ఇంకా వేరే ఏమైనా ట్రై చేశారా? మేము ప్రెసెంట్ అయితే ఈ రెండే ట్రై చేసాం. బిర్యానీ ట్రై చేసాం, బిర్యానీ బాగుంది. అంటే ప్రైసెస్ కూడా ఎలా ఉన్నాయి అన్న? ప్రైసెస్ పర్లేదా? ప్రైసెస్ పర్లేదు, రీజనబుల్ గానే ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఇంకొంతమంది ఉన్నారంటే అడుగుదాం ఎలా ఉంది ఫుడ్ ఏంటి. భయ నమస్తే భయ. పేరు భయ మీది? సుధాకర్ గారు. సార్ రెగ్యులర్ గా వస్తారా? ఎలా ఉంటుందండి మనకి ఫుడ్ ఇక్కడ? బాగుంటుంది. అంటే మీరు రెగ్యులర్ గా ఏం ఇష్టపడక తింటారు ఇక్కడ? మీరు ఎక్కువ ఏది తింటారండి ఇక్కడ? ఫిష్ బాగుంటుంది. ఇక బిర్యానీ గానీ అవి చాలా ఉన్నాయి కదా వీళ్ళ దగ్గర. ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే ఎంత ఇస్తారు మీరు? 5 కి 5 ఇస్తారు. ఫుడ్ చాలా బాగుంది. ఓకే బాయ్, థ్యాంక్ యూ. ఈ మనకి ఇటువైపు ఇంకో సెక్షన్ ఉంది, ఏ సెక్షన్ ఒకసారి చూద్దామండి, అడుగుదామండి అసలు వాళ్ళ దగ్గర కూడా. ఇక్కడ కొంతమందిని అడుగుదాం అసలు ఏమి ఇష్టపడతారు ఇక్కడ, ఎక్కువ ఏది బాగుంటుంది అంటే అడుగుదాం మనం అయితే లోపల పడింది. ఈ సెక్షన్ వచ్చేప్పుడు కన్నా మనకి నీట్ గా చక్కగా మన ఇంట్లో ఏదైతే మనం డైనింగ్ టేబుల్ పెట్టుకుంటాం అలా పెట్టుకుని ఫ్యామిలీస్ వచ్చి కూర్చుని తినేలాగైతే చక్కగా ఏర్పాటు చేయాలి. మనకి ఇక్కడ 2 సెక్షన్లు అయితే ఉన్నాయండి. అసలు ఇక్కడ కూడా చూద్దామండి. ఇక్కడ కొంతమంది అడుగుదాం వాళ్ళు ఏ ఫుడ్ ఇంట్రెస్ట్ తింటారు, ఇక్కడ ఏం బాగుంటుంది అడుగుదాం. ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారండి, ఇక్కడ లోకల్ అంట, అసలు అడుగుదాం వాళ్ళు రెగ్యులర్ గా వస్తారంట, ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అని అయితే అడుగుదాం. భయ నమస్తే భయ. నమస్తే అండి. మీ పేరు భయ? నా పేరు జాన్ ప్రకాష్ అండి. జాన్ ప్రకాష్. అంటే రెగ్యులర్ గా వస్తారా మీరండి? రెగ్యులర్ ఫుడ్ ఏది బాగుంటుంది ఇక్కడ? అంటే ఇక్కడ మీల్స్ తో కలిపి నాన్ వెజ్ ఐటమ్స్ బాగుంటాయండి. వైట్ రైస్ తో మనకి నాన్ వెజ్ ఐటమ్ ఏదైనా బాగుంది. మీరు ఇష్టంగా ఏది తింటారు? ఎక్కువ నాన్ వెజ్. ఒకవేళ ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఇక్కడైతే కనుక కౌజ్పిట్ట ఫేమస్ అండి. బాగుంది. ప్రైసెస్ ఇప్పుడు ఫ్యామిలీతో సరదా కూర్చొని తినడానికి లేదండి, రీజనబుల్ గా. అవునండి. ఓకే భయ్యా, థ్యాంక్ యూ. ఓకేనండి. ఇక్కడ మనకి ఇంకా కొంతమంది ఉన్నారంటే అడుగుదాం అసలు ఏంటి వీళ్ళు ఇక్కడే వాళ్ళనా లేకపోతే ఏంటి అని అడుగుదాం. భయ నమస్తే భయ. నమస్తే. మీ పేరు భయ? తరుణ్ అండి. తరుణ్. ఎక్కడ భయ మంది? ఇక్కడ హైదరాబాద్. హైదరాబాద్ అంటే అది మీకు ఫుల్ ఫుడ్. అంటే మీరు అంటే వేరే పని మీద ఏమైనా వచ్చారా లేకపోతే ఏంటి స్పెషల్ ఇక్కడ తినడానికి వచ్చారా? అంటే ఈ రెస్టారెంట్ అంటున్నారా లేకపోతే ఈ రెస్టారెంట్? ఈ రెస్టారెంట్ మా సార్ రికమెండ్ చేశారు. అంటే మీ కొలీగ్ రికమెండ్ చేశారు మీకు బాగుంటది ఇక్కడ వెళ్దాం మనం ఏంటనేది. అసలు ఓకే. ఏమో ఇక్కడ ఫుడ్ గాను మనకి ఇక్కడ మీరు హైదరాబాద్ లో ఫుడ్ ఏం డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా? టేస్ట్ కానివ్వండి ఏదన్నా? 2 చాలా డిఫరెంట్. చాలా డిఫరెంట్. అంటే మీకు ఏది బాగుంది అంటారు? హైదరాబాద్ నాకు ఇష్టం. అంటే మీరు అలవాటు పడ్డారు కాబట్టి అక్కడ ఫుడ్. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ తిన్నారు కదా, ఇది 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 ఎలా అనిపించింది మీకు? అంటే ఇక్కడ మీల్స్ బాగున్నాయి. హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ అక్కడ. ఇక్కడ మీకు మీల్స్ అను ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ బాగున్నాయి. ఏం ట్రై చేశారు? సార్ పేరు కౌజ్పిట్ట. ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా. ఓకే భయ, ఒకవేళ మీరు రివ్యూ ఇవ్వాలనుకోవాలి ఎంత ఇవ్వగలుగుతారు ఇక్కడ మనకి మీరు తిన్న ఫుడ్ కి? ఇక్కడ పర్లేదండి, అన్ని బాగున్నాయి. 5 రేటింగ్ కి మనకి ఎంత ఇవ్వచ్చు? 4 అంటే బాగుంది మనకి ఫుడ్. ఓకే భయ, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఏదైతే విజయ మెస్ లో మనకి ఫుడ్ ఇంత టేస్ట్ ఆటం కానీ అని కస్టమర్ ఇంత మంచి రివ్యూ చేయడానికి ఆర్డర్ వచ్చేప్పటికి ఇంకా మనకి చెప్పండి మాస్టర్ గారు, భాస్కర్ రావు గారు, ఒడ్డు పేరు భాస్కర్ అంట ఆయన పేరు. నేను సరే ఆయన అడుగుదామండి ఏంటి మనకి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఫుడ్ ఏంటి మనకి వచ్చేప్పటికి మాస్టర్ గారు ఉన్నారు. అడుగుదాం. నమస్తే భయ. నమస్తే. అంటే మనకి ఈ ఫుడ్ బిజినెస్ చెఫ్ గా కానీ మాస్టర్ గారు కానీ 20 సంవత్సరాల నుంచి ఏంటి ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము ఇక్కడ 15 ఏళ్ళ నుంచి చేస్తాం. అంటే 15 సంవత్సరాలు సార్. 15 years. అవును. 15 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. అవును సార్. అంటే ఏంటి మీరు స్పెషల్ ఏం చేస్తారు మీరు? చేపల పులుసు, చికెన్ ఫ్రై, బొంబడే పులుసు, చైనీస్ ఐటమ్. ఇవేంటండి ఇప్పుడు మీరు చేస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఇవేంటండి మామూలు చైనీస్ ఐటమ్? ఇవి చైనీస్ ఐటమ్. చైనీస్ ఐటమ్ ఏం చేస్తారు మీరు? చిల్లీ చికెన్, చికెన్ 65, బిర్యానీ ఐటమ్స్, మొగలై బిర్యానీ, అపోలో ఫిష్, లూజ్ ప్రాన్స్. ఓకే బాయ్. ఓకే, థ్యాంక్ యూ బాయ్.
సో మనకు వచ్చేప్పుడు కండి ఈ ఏదైతే ఇండియా మెస్ ఉందో ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్థాపించారు ఏంటంటే మనకు చాలా ఉన్నారు. నమస్తే అండి. ఉన్నా సార్. అదేంటి ఎప్పుడంటే ఎప్పుడు స్టార్ట్ అయిందండి మనకి ఇది 1993లో స్టార్ట్ చేశారండి. ఎవరండి స్థాపించింది? గరిమెళ్ళ పూర్ణచంద్రరావు, విజయలక్ష్మి గారు ఓకే ఓకే ఇద్దరు స్టార్ట్ చేశారు. ఇది టోటల్ మేనేజ్మెంట్ వచ్చి చల్లా సుధాకర్ గారు చూస్తారండి. ఓకే ఓకే. ఇదంటే ఇప్పుడు మనం ఓన్లీ ఇక్కడ హోటల్ మీల్స్ ఏంటంటే ఏదైనా క్యాటరింగ్స్ అలా క్యాటరింగ్స్ ఉంటాయి, అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ అన్ని రకాల క్యాటరింగ్స్ ఉంటాయి. క్యాటరింగ్ కూడా చేస్తారు. రైస్ ఎలా ఉంటుంది? ప్రైస్ చాలా రీజనబుల్ గా ఉంటది, క్వాంటిటీ కూడా మంది ఎక్కువ ఉంటదండి. ఎంతమంది నుంచి ఎంతవరకు క్యాటరింగ్ చేయగలుగుతారు? మేము దగ్గర ఒక 500 మెంబర్స్ వరకు చేయగలం. 500 మినిమం ఎంతమంది? తక్కువ 50 మెంబర్స్ నుంచి 20 మెంబర్స్ నుంచి 500 మెంబర్స్ చేస్తామండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే. అదండి ప్రస్తుతానికి మా వీడియో వచ్చేప్పటికి విజయ మెస్ లో కనుక మా వీడియోగా మీకు నచ్చినట్టే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నలుగురు ఫార్వర్డ్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.